భారతదేశంలో సూర్య భగవానుడికి అంకితమైన అత్యంత ప్రాచీన ఆలయాల్లో ఒకటి మన ఆంధ్రప్రదేశ్లోని ఉందని మీకు తెలుసా? మరి ఈ ఆలయంలో జరిగే అద్భుతం ఏంటో చూద్దాం. శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోని అరసవెల్లిలో వెలిసిన శ్రీ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ సూర్య దేవాలయాల్లో ఒకటి. ఈ ఆలయానికి 7వ శతాబ్దంలో తూర్పు గంగా రాజవంశానికి చెందిన దేవేంద్ర వర్మతో సంబంధం ఉందని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. స్థల పురాణం ప్రకారం దేవేంద్రుడు ఇక్కడ సూర్యనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడని, మహర్షి కశ్యపుడు ఈ క్షేత్రాన్ని ప్రజల శ్రేయస్సు కోసం పవిత్రంగా తీర్చిదిద్దాడని విశ్వసిస్తారు. ఈ ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ప్రతి సంవత్సరం మార్చి మరియు అక్టోబర్ నెలల్లో కొన్ని రోజుల పాటు ఉదయించే సూర్యుని కిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వామివారి విగ్రహాన్ని తాకేలా ఆలయ నిర్మాణం రూపొందించబడింది. ఇది ప్రాచీన భారతీయ ఖగోళ విజ్ఞానం, వాస్తు నైపుణ్యానికి అద్భుతమైన ఉదాహరణ. మరో విశేషం ఏమిటంటే, స్వామివారు 7 గుర్రాలు లాగే రథంపై దర్శనమిస్తారు. ఈ 7 గుర్రాలు వారంలోని 7 రోజులకు, సూర్యకాంతిలోని 7 రంగులకు ప్రతీకగా భావిస్తారు. ఆరోగ్యం, ముఖ్యంగా కంటి మరియు చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కలగాలని కోరుతూ వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి సూర్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇది ఆలయ సాంప్రదాయంలో బలంగా ఉన్న విశ్వాసం. విజ్ఞానం, వాస్తు, భక్తి ఈ 3 కలిసిన అరుదైన క్షేత్రం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాల కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. నమస్కారం.